బ్రదర్ నమస్తే. నమస్తే. ఏం పేరు బ్రదర్? శంకర్. శంకర్ ఏం చేస్తావు? శంకర్ నేను హోటల్ నడుపుతాను. హోటల్ అంటే ఎట్లా హోటల్ అంటావా? అంటే స్టడీ ఏం చేసారు? ఎంఎస్సీ చేసిన. ఎంఎస్సీ గ్రూప్స్ ఏం ప్రిపేర్ కాలేదా? ఏం కాదు సార్, బిజినెస్ చేద్దామని ఆలోచనతో అటు సైడ్ ఏం పోలేదు. బిజినెస్ మైండ్ సెట్ ఇటు సైడ్ వచ్చేసాను. అచ్చా, ఇప్పుడు ఏంది బ్రదర్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. పార్లమెంట్లో కూడా భారతదేశం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ అండ్ బీజేపీ పోటీలో ఉన్నది. భారతదేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే దేశం డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ బీజేపీ. ఎందుకంటే కంటెంట్ కానీ అంటే దేశాన్ని ఉన్నత స్థితిలో తీసుకుపోవడానికి ఎజెండా ఉన్న ఏకైక పార్టీ అంటే అది బీజేపీని. సో 100లో ఒకటిగా ఉండడం కన్నా 100 మందికి ఒకటిగా మన దేశాన్ని తీసుకుపోయిన ఘనత బీజేపీకే ఉంది. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళని కోరుకుంటాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రక్షణ వ్యవస్థ కానీ, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల మీద కానీ ఉన్నతమైన కంటెంట్ స్థాయి ఆ బీజేపీ పార్టీకి ఉంది. వాళ్ళు చేయగలుగుతారు, చేసేదే చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ రావాలని కోరుకుంటాం. అంటే లాస్ట్ 10 టర్మ్స్ కాంగ్రెస్ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సార్ మాకు అవకాశం ఇస్తే బీజేపీ కన్నా బాగా డెవలప్మెంట్ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. 70 సంవత్సరాల నుంచి ఆల్రెడీ అధికారం మీకే ఇచ్చినాం, అది ఏం చేయలేకపోయారు. ఉన్న భారతదేశ స్థితిని కూడా మార్చేసారు. అంటే మంచి స్థాయి నుంచి చెడు స్థాయి తీసుకుపోయారు. సో మళ్ళీ ఆ పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన ఘనత బీజేపీకి ఉంది. కాబట్టి మళ్ళీ వాళ్ళే రావాలని కోరుకుంటున్నాం. అది అలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం. అలాగే ఆర్థిక అభివృద్ధిలో చాలా చివరి స్థానం నుంచి 3వ స్థానాన్ని తీసుకొచ్చిన ఘనత బీజేపీది, అలాగే మోడీది. కాబట్టి మళ్ళీ వాళ్ళే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ టఫ్ ఫైట్లో ఉన్నది. నల్గొండలో పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ పార్టీకి అవకాశం ఉంటుంది అంటారు? అవకాశం అనేది సెకండరీ, కానీ ఖచ్చితంగా బీజేపీకి ఓటేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పైన మోడీ రావాలంటే ఇక్కడ మనం బీజేపీ సపోర్ట్ చేయాలి. ఇతరులకు వేసినా వృధా అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరు వేయాలని, యువత కానీ అటు పెద్దలు కానీ, పెద్దలకు మనం మోటివేషన్ చేసిన యువత ఖచ్చితంగా బీజేపీని అధికారంలో తీసుకురావాలని కోరుకుంటున్నాం. అంటే నల్గొండలో పక్క బీజేపీ వస్తుందని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ.